డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫైర్ అండ్ ఇన్స్పైర్ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం రియల్ నంబర్స్ ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ సమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఇచ్చిన ప్రతి నెంబర్ని కూడా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాయాలి. అయితే ప్రొడక్ట్ అంటే ఏంటి? ఇంటూ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ లోనే రాయాలి. కానీ ఏ నెంబర్కి అయితే ఒక నెంబర్ ఇంకో నెంబర్తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందో ఆ నెంబర్కి ఫ్యాక్టర్ అంటాం. అలాంటి ఫ్యాక్టర్స్ని ఎప్పుడు కూడా ప్రైమ్ నెంబర్స్నే తీసుకోవాలి, దాన్ని ప్రొడక్ట్గా మెన్షన్ చేయాలి. ఫస్ట్ 140 తీసుకుంటే 140ని ఎలా రాసుకోవచ్చు? చివరన యూనిట్ ప్లేస్లో 0 ఉంటే ఇది 2 టేబుల్తో డివైడ్ అవుతుంది, 5 టేబుల్తో డివైడ్ అవుతుంది, 10 టేబుల్తో డివైడ్ అవుతుంది. కానీ 10 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 5తోని 2తోని తీసుకోవచ్చు. ఫస్ట్ 2తో తీసుకుంటే 2 70s, 2 35s. యూనిట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 2 టేబుల్తో డివైడ్ కాదు కాబట్టి 5 టేబుల్ తీసుకుంటాం. 5 7s. 7 అనేది కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడతో ఇది అయిపోయింది. దీన్ని ఎలా రాసుకుంటాం? 140 ఈక్వల్స్ టు 2 into 2 into 5 into 7. That is equal to 2 into 2 into 2 square into 5 into 7. Next 156. 156లో యూనిట్ ప్లేస్లో ఏముంది? 6 ఉంది కాబట్టి 2 టేబుల్ తీసుకుంటాం. 2 7s 14 and 2 8 16. 2 39s. 39 అనేది ఇంకా యూనిట్ ప్లేస్లో 9 ఉంది కాబట్టి 2 టేబుల్తో డివైడ్ కాదు, 3ని తీసుకుంటాం. 3 13s. 13 అనేది కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడతో అయిపోయింది. 156 ఈక్వల్స్ టు 2 into 2 into 3 into 13. 2 into 2 ఈక్వల్స్ టు 2 స్క్వేర్ into 3 into 13. నెక్స్ట్ 3825. యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది? 5 ఉంది కాబట్టి మనం 5 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేసి చూస్తాం. 5 7s 35, 3 ఉంటుంది, 32 అవుతుంది, 5 6 30, 2 ఉంటుంది, 5 అయితే 25, 5 5s. మళ్ళీ యూనిట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5ని తీసుకుంటాం. 5 1s 2 26 అయింది, 5 5s 25, 2 ఉంటుంది, 25 అయింది, 5 5s 25. మళ్ళీ 5 టేబుల్తో 5 31s. 31 అనేది ఇది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది ఏ టేబుల్తో డివైడ్ కాదు కాబట్టి ఇక్కడతో వదిలేస్తాం. 3825 ఈక్వల్స్ టు 5 into 5 into 5 into 31. That is equal to 5 cube into 31. Next 5005. యూనిట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేస్తాం. 5005 5తో డివైడ్ చేస్తే 1s 0 0 1s. నెక్స్ట్ 7. యూనిట్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 7 3 టేబుల్తో అవ్వచ్చు, లేకపోతే 7 టేబుల్తో అవ్వచ్చు. 7తో డివైడ్ అవుతుంది. 7 1s 7, 10 minus 7 3, 3 0 30 అవుతుంది. 7 4s 28, 30 minus 28 ఈక్వల్స్ టు 2, ఇది 21 అయింది. 7 3s 21. ఇది 11 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ అవుతుంది. 11 1s 11, 14 minus 11 3, 33 అయింది. 11 3s 33. ఇంక ఇది దేంతో డివైడ్ కాదు కాబట్టి 13 అనేది కూడా ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి 5005 ఈక్వల్స్ టు 5 into 7 into 11 into 13. నెక్స్ట్ 7429. యూనిట్ ప్లేస్లో 9 ఉంది కాబట్టి 3 టేబుల్తో డివైడ్ కావచ్చు, 7 టేబుల్తో డివైడ్ కావచ్చు, లేదా 9 టేబుల్తో డివైడ్ కావచ్చు. కానీ 7429 అనేది 3 అనే ప్రైమ్ నెంబర్తో కానీ 7తో కానీ 13తో కానీ లేకపోతే 9తో కానీ డివైడ్ కాదు, డైరెక్ట్గా 17 ప్రైమ్ నెంబర్తో డివైడ్ అవుతుంది. 7429 17 టేబుల్తో ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది అంటే 437. 437. ఈ 437 అనేది మళ్ళీ 19 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ అవుతుంది. 1923s 437. 23 అనేది కూడా ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది ఏ నెంబర్తో డివైడ్ కాదు. సో 7429 ఈక్వల్స్ టు 17 into 19 into 23.